హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా ఈజీగా తొందరగా అయ్యే స్వీట్ రెసిపీ అండి. కొబ్బరి చిన్ చేద్దాం. కొబ్బరి చిన్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో ఒక లైక్ కొట్టండి. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు అండి, పప్పులు, చక్కెర ఉంటే చాలండి. అలాగే కొంచెం కొబ్బరి తురిమి పెట్టుకోవాలండి. ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు. ముందు ఇక్కడ 1/2 కిలో పప్పులు తీసుకున్నా, మిక్సీ పట్టి జల్లెడ పట్టుకోవాలి. పిండి స్మూత్గా ఉంటుంది. చక్కెర పాక కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల చక్కెర వేసుకుందాం. కేజీ పప్పులకి 1/2 కేజీ చక్కెర అయితే సరిపోతుందండి. 1/2 కేజీ అంటే 2 గ్లాసుల చక్కెర వేసుకున్నాను. ఇక్కడైతే చక్కెర మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. చక్కెర మునిగేంత నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. చూడండి, ఇలా చక్కెర కరుగుతూ ఉంటుంది. మనం స్వీట్ వేసుకునేకి ఓ ప్లేట్లో ఆయిల్ కానీ లేక నెయ్యి కానీ ఉంటే ఓ పెద్ద ప్లేట్కి అంటించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నురగ మొత్తం పోయి పాక వచ్చింది. చూడండి, నురగ మొత్తం పోయింది కదా. ఇప్పుడు మనము తీగ పాక రావాలండి. దీనికి ఈ స్వీట్ కోసం తీగ పాక వస్తే చాలు. చూడండి, గరిటెతో మనం ఇలా అంటే తీగలాగా రావాలి. లేకుంటే మనము ప్లేట్లో నీళ్లు వేసుకొని చూడండి, ఇది కరిగిపోకుండా ఉండాలి, ఉంటలాగా రావాలి స్వీట్ పాకం. అప్పుడు పాకం అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కింద పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి, ఒకేసారి అంతా వేయకూడదు. అలాగే దీనికోసం కొంచెం కొబ్బరి తురుము పెట్టుకోవాలండి పక్కకి, పైన వేసుకునేకి. చూడండి, అంత నీళ్ళుగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదండి. ఇంకా కొంచెం పిండి వేసి కలుపుకోవాలి. మనకి నీళ్ళుగా అనిపిస్తే పిండి మొత్తం వేయని అవసరం లేదండి, అది ఎంత పడుతుందో అంతే వేయాలి. చూడండి, ఇలా ఉండాలి. అంత గట్టిగా కాదు, అంత నీళ్ళుగా కాదు. చూడండి, ఇంకా కొంచెం వేసుకొని చూడండి, మీడియంలో ఉంది, అంత గట్టిగా లేదు. ఒక ప్లేట్లో ఆయిల్ అంటించుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ప్లేట్లో వేసుకుందాం. ఆ ప్లేట్ని కొంచెం అలా గట్టిగా కొడితే చూడండి, ఆ ప్లేట్ మొత్తం స్వీట్ స్ప్రెడ్ అవుతుంది. పీసులు నైస్గా వస్తాయి అన్నమాట అలాగా కొడితే. చూడండి, పైన కొబ్బరి వేసుకొని మనం గసగసాలు కానీ వేసుకోవచ్చండి. వేడి ఉన్నప్పుడే కొబ్బరి వేసుకోవాలండి, మరి తర్వాత వేస్తే పైన అతుక్కోదు. వేడి ఉన్నప్పుడే కొబ్బరి వేసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చాలామందికి ఈ స్వీట్ తెలియదు అనుకుంటా. తెలిస్తే మీరేమంటారో కామెంట్లో చెప్పండి. చూడండి, ఇక్కడైతే నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నా. కట్ చేసిన తర్వాత 1 గంట సేపు ఆరనివ్వాలండి, ఫ్యాన్ గాలికి వదిలేయాలి. అప్పుడే తీయకూడదు, ఎందుకంటే ఇంకా మెత్తగా ఉంటాయి కాబట్టి 1 అవర్ ఫ్యాన్ గాలికి పెట్టేసేయాలి. తర్వాత చూస్తే పీసులు నీట్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.